హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో విలేజ్ వర్సెస్ సిటీ అనే థీమ్తో మన ముందుకు రాబోతున్నారు మన వాళ్ళంతా కూడా. ఇక విలేజ్ అనగానే అందరికీ కూడా చక్కగా పల్లెటూర్లే గుర్తొస్తూ ఉంటాయి. సో ఇప్పటి కాలంలో అయితే అవి అంతరించిపోతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే మన తాతయ్యలు అమ్మమ్మలు కూడా మనతో పాటు ఇక్కడే ఉండిపోతున్నారు. అందరూ సిటీస్కి వచ్చేస్తున్నారు. కానీ అప్పటి రోజుల్లో సంక్రాంతి అలాగే ఇలా కనుము భోగి ఇవన్నీ అంటే మన అమ్మమ్మల ఊరికి వెళ్ళి చక్కగా అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది. బట్ అలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చేదానికి మన స్టార్ మా వాళ్ళు చక్కగా విలేజ్ థీమ్లో మన ముఖ్యంగా అందరూ అమ్మాయిల మధ్య కృష్ణుడి టైప్‌లో మన అమర్‌నైతే ఉంచేశాడు. ఇక అమ్మాయిలుగా వచ్చేసి శోభా శెట్టి, అలాగే మన కుట్టి, నెక్స్ట్ వచ్చేసరికి సుహాసిని గారు, ఇలాగా వీళ్ళందరూ అమ్మాయిలు వాళ్ళ మధ్యలో కృష్ణుడి టైప్‌లో మన అమర్ గారైతే వచ్చేసారు. ఇక సిటీ అనగానే ఇక అందరూ అబ్బాయిలైతే వచ్చేసారు. అది కూడా ముఖేష్ గారు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ముఖేష్ గారి సీరియల్ అయిపోయిన తర్వాత అదేనండి గుప్పెడంత మనసు సీరియల్ అయిపోయిన తర్వాత ఆయన్ని చాలామంది మిస్ అవుతూ ఉన్నారు. బట్ ఆయనైతే అప్పుడప్పుడు శ్రీముఖి కోసం రావడం చాలా బాగా అనిపించింది. ఇది జస్ట్ ఫర్ ఫన్ అండి. ఆయన కూడా అలాగే చెప్తూ ఉంటాడు కాబట్టి. ఇక ఆయన్ని చూడగానే చాలా మందికి హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ముఖేష్‌తో పాటు ధీరజ్, శ్రీకర్, యాదమ్మరాజు అలాగే వీళ్ళందరూ అబ్బాయిల మధ్య అర్షు రెడ్డి అయితే వచ్చేసిందనమాట. అంటే ఇలా ఇటు సైడు అమ్మాయిల మధ్యలో అమర్ ఎలాగో అక్కడ అబ్బాయిల మధ్య అన్షు రెడ్డి అలాగనమాట. ఇక వీళ్ళందరితో ఫన్ కూడా సూపర్‌గా ఉండబోతుంది. ఇక మన ఆ హరి ఉన్నాడు కదా! హరి అసలకి చూడగానే హరి అయితే చెప్పే పంచ్ డైలాగులు చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. ఇక మన హరి అయితే సుహాసిని గారిని చూడగానే అమ్మగారు ఈవిడ పొద్దున్నే దీపం వెలిగించి ఈ ఊరంతటిని లేపుతుంది అన్నట్టుగా చెప్పగానే మన అమర్ వచ్చేసి రేయ్ ఆ రాత్రిపూట ఆ దీపాన్ని ఆర్పేవాడిని నేనేరా అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక మన కుళాయిల దగ్గర గొడవలు ఉంటాయి కదా విలేజ్‌లో, ఆ గొడవ పెట్టేది ఎవరనుకుంటున్నారు? మన శోభా శెట్టే పెడుతుంది అనగానే రేయ్ ఏంట్రా నేనా గొడవలు పెట్టేది అన్నట్టుగా శోభ అయితే అంటూ ఉంటుందనమాట. ఇక మన అమ్మని చూడగానే అమర్ నీకు విలేజ్‌లు అనగానే ఏం గుర్తొస్తాయంటే ఆ పంపు సెట్టి, ఆ నీళ్ళు, ఆ మడత మంచము ఇలాగా చెప్తూ ఉంటాడు. రేయ్ 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 ఏంట్రా ఏం చెప్తున్నావురా నువ్వు అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా ఫన్నీగా ఉంటుంది. ఇక కుట్టి ముగ్గు వేస్తూ ఉండగానే ఇక ఒక సైడు అమర్, ఒక సైడు హరి అలా చూస్తూ ఉంటే మన అవినాష్ వచ్చేసి రే హరి నువ్వేంట్రా అదేదో ఓర చూపుతో మన అమర్‌ని చూస్తున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడ కుట్టి వేస్తుంటే కుట్టిని చూస్తున్నాడు. కానీ కావాలని అమర్‌ని చూస్తున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇలా సరదా సరదాగా సాగిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఇక ఫన్ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ 2 గేదెల్ని పెట్టుంటారు. ఇక గేదెల్ని చూడగానే ఇవి పాలిస్తాయా లేదా అన్నట్టుగా మన సుహాసిని గారైతే అడిగారంట. ఇక దాంతో హరి అమ్మగారు మన సుహాసిని గారికి చాలా పెద్ద డౌట్ వచ్చింది. వీటికి పొదుగుని చూసినా కానీ ఇవి గేదెలా పాలిస్తాయా లేదా అని డౌట్ అడుగుతుంది అనగానే ఇక మొహం అయితే దాచుకుంటుంది. ఇక అన్షురెడ్డి అయితే ఈ 2 గేదెలు కాదా ఇవి వేరే వేరేవా అని చెప్పేసి డౌట్ అయితే అడగడం స్టార్ట్ చేసింది. ఇక వీటిలోంచి పాలు తీయడం మన ముఖేష్ని చూడగానే చాలా హ్యాపీగా శ్రీముఖి అయితే ఏంటి ముఖేష్ నువ్వు సినిమాలు తీయడంతోనే నన్ను మర్చిపోయావా మా ప్రోగ్రామ్కి రావడమే మర్చిపోతున్నావు చాలా రోజుల తర్వాత వచ్చావంటే నేను చెప్పాను కదా నీ కోసం నేను ఎప్పుడైనా వస్తాను ఎప్పుడు కూడా వచ్చేది నీ కోసమే శ్రీముఖి ఇంకెవరి కోసం కాదు అని చెప్పి ముఖేష్ చెప్పగానే ఓ అని చెప్పేసి తననైతే హక్ చేసుకుంటుందన్నమాట. ఇక ఇలా ఉండగానే ఇక ముఖేష్‌ని అడుగుతుంది. "నువ్వు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా పాలు అయి తీసావంటే" యాహ్! చాలా సార్లు తీశాను" అని చెప్పి చెప్తున్నారు. యెస్ మన అమ్మమ్మల టైంలో వాళ్ళ దగ్గర గేదెలు ఎక్కువగా ఉండేటివి కాబట్టి కొంతమంది ట్రై కూడా చేసుండేవాళ్ళనమాట. ఇక "నువ్వు అమర్ ఎప్పుడైనా ట్రై చేసావంటే" నేను కూడా ట్రై చేశా. ఒక డాంకీ దగ్గరికెళ్ళి ఆ డాంకీకి తీద్దామని ట్రై చేశాను. అది నన్ను అది ఎడమ కాలుతో నన్ను కొట్టింది. షీ ఈజ్ వెరీ బ్యాడ్ అని చెప్తాడనమాట. ఆడదాని దగ్గరికెళ్ళి ఆడగాడిద దగ్గరికెళ్ళి ట్రై చేశాడంట. అది కొట్టిందంట. ఇక నిజంగానే అమర్ చాలా జోవియల్‌గా ఉంటాడబ్బా అని అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఈ పాలు తీయడము అంతా అసలకి ఎట్లా తీస్తుంటారంటే అంటే అవేమీ నిజమైన ఆవులు కాదు కదా! జస్ట్ అక్కడ కొన్ని మన హనుమాన్ జంక్షన్‌లో లాగా అక్కడ ఒక ప్యాకెట్ లాగా పెట్టి ఆ పాలు తీయాలనమాట. ఇక మన అన్షురెడ్డి అయితే దాన్ని కొరికేసింది. రేయ్ అన్షురెడ్డి చూడండిరా ఆ పొదుగుని కొరికేస్తుంది లాగకుండాను అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక మన సుహాసిని గారైతే ఆ పాలు తీస్తూ ఉంటే ఇక చిన్నగా
ప్రేమగా దానికి మాటలు చెప్తుంటే పాలిసిద్ది అమ్మ. అంటే దానికి అసలకి సుహాసిని గారికి గేదే తెలీదు. ఇక దానికి ప్రేమగా ఏం మాట్లాడుతుంది అమ్మగారు అని చెప్పేసి ఇలా సరదాగా సాగిపోతుంది. మరి పాలిచ్చిన తర్వాత ఆవుల దగ్గరికి వాటిని పంపించాలి గదా! అంటే వేరే ఆవుని పంపించాలి గదా! దాని బదులు రాజుగాడిని పంపిద్దామని చెప్పేసి మన హరి అయితే అంటూ ఉంటాడనమాట. ఇక యాదమ్మరాజు వచ్చేసి, "ఏయ్! ఏంట్రా మీరు అందరూ నన్ను ఊరికే జోవియల్‌గా అసలకి భలే జోకులేస్తున్నారు" అని చెప్పేసి ఇక నవ్వుకుంటూ తను కూడా పాలు తీయడానికి పోతే అవి రాకపోతే ఆ పాలను నోట్లోనే పిండుకుంటూ ఇలా చాలా సరదాగా ఈ యొక్క విలేజ్ వర్సెస్ సిటీదైతే జరగబోతుందండి. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ న్యూ ఇయర్‌లో అన్ని హ్యాపీసే ఉండాలని, ఈ సంక్రాంతి రోజు ఇలా సంక్రాంతి పండుగలు సంతోషంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే వీళ్ళు ఎలాగ మంచి ఈవెంట్స్ చేస్తూ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక మన లైఫ్‌లో కూడా మనం కూడా సక్సెస్‌ఫుల్‌గా మన లైఫ్‌ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.